పేదోడి వ్యాధులను టార్గెట్ చేసుకుంటూ సాగుతున్న అక్రమ మెడిసిన్ దందాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చూపర్లను ఆకట్టుకునేలా తప్పుడు ప్రకటనలు చేసిన నకిలీ మెడిసిన్ పై డ్రగ్ కంట్రోల్ దృష్టి సారించింది. మనుషుల జబ్బులకు ఈ ప్రత్యేక ఆయిల్ వాడితే మటుమాయం అవుతాయని నమ్మబలికే మాటలు చెప్పి ఆయిల్ తయారు చేసి అమ్ముతున్న బుటాకు చెక్ పెట్టారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలో గత 3 నెలల నుండి డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు ఎక్కువయ్యాయి. అనధికారిక నిల్వలు, ఇల్లీగల్ డ్రగ్ కార్యకలాపాలు, ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, కల్తీ మెడిసిన్ ఇలా డ్రగ్పై దృష్టి సారించి తనిఖీలు చేస్తూ పలు మెడిసిన్స్ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు 2 చోట్ల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు నల్గొండ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని శాలిబండలో తనిఖీ చేసి అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ సీజ్ చేశారు. నల్గొండ జిల్లా ఇర్కిగూడెం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద 41 రకాల అక్రమ మెడిసిన్ సీజ్ చేశారు. వాటి విలువ దాదాపు 45,000 ఉంటుందన్నారు. నకిలీ మెడిసిన్స్, కల్తీ మందులపై దృష్టి సారించి సీజ్ చేస్తూ నిర్వాహకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న షాపులు, మెడిసిన్పై దృష్టి సారించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ పేరుతో నకిలీ తయారు చేస్తున్నారని గుర్తించారు. మనుషుల వ్యాధులకు సంబంధించి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమైపోతాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉండడంతో హైదరాబాద్ శాలిబండలో పక్కా సమాచారంతో హైదరాబాద్ జోన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శాలిబండలో నకిలీ లేబుల్స్తో ఆయిల్ తయారు చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజీ ఆయిల్స్ అన్ని బాటిల్స్ను సీజ్ చేశారు. పట్టుబడ్డ స్టాక్ మొత్తం 21,000 విలువ ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే ఇలాంటివి ఎక్కువగా అనారోగ్య బారిన పడేలా చేస్తాయని, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని, ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలోని ఓ మెడికల్ షాప్లో తనిఖీ చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్ఎంపీగా దాసరి మల్లయ్య మెడికల్ షాప్ నిర్వహిస్తూ క్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. తనిఖీల్లో 41 రకాల మందులను సీజ్ చేశారు అధికారులు. పట్టుబడ్డ మెడిసిన్ అన్ని కూడా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, దగ్గు సిరప్లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్ మందులుగా గుర్తించారు. అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాపుకు ఎవరు ఎలా మెడిసిన్స్ ఇస్తున్నారనేది నల్గొండ యూనిట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారణ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా డ్రగ్ నిర్వహణ, డ్రగ్స్ అమ్మకాలు చేసిన నేరమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆర్ఎంపీలను హెచ్చరించారు. ఇలా నకిలీ మందులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు పేదోడి వ్యాధులను టార్గెట్గా చేసుకుని అమ్మకాలు చేస్తున్న మందులను నమ్మొద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచిస్తున్నారు. ఇకపై ఇలాంటి నిర్వాకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినంగా వ్యవహరిస్తామని మెడికల్ ఫార్మా కంపెనీలు, గోడౌన్ ఓనర్లను హెచ్చరిస్తున్నారు. ఇల్లీగల్ డ్రగ్ నిల్వలు, నకిలీ మందులు ఇలా ఏది నిర్వహించినా టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.